హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం బ్రేక్ఫాస్ట్కి రెడీ చేసుకునేటువంటి ఈజీ మెథడ్ని చూడబోతున్నాం. బ్రెడ్ ఆమ్లెట్ రెండు చూసుకున్నాం. ఇక్కడ నేను 2 ఎగ్స్ తీసుకున్నాను, అలాగే 2 బ్రెడ్ పీసు, ఒక చిన్నగా తరిగిన కొత్తిమీర తీసుకున్నాను, మయోన్ని తీసుకున్నానండి. రెండు ఎలా చేసుకోవాలో చూసుకున్నాం. చూడండి, 2 ఎగ్స్ని మనం ఒక బౌల్లోకి కొట్టేసుకొని బాగా బీట్ చేసుకోవాలి. ఎంత బాగా బీట్ చేసుకుంటే మనకి ప్లఫీ అన్నది అంత బాగా వస్తుందన్నమాట. అలాగే ఇందులోకి మనము ఒక 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, అలాగే కారం పొడి వేసుకుంటున్నాం. అలాగే చిన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోండి. ఇది కూడా బాగా చూడండి, ఇలా మిశ్రమం అంతా బాగా రెడీ కావాలి. ఇందులోకి మనం ఇప్పుడు బ్రెడ్ని రోస్ట్ చేసుకున్నాం రండి. నేనైతే ఒక ప్యాన్ పెట్టేసుకొని ఇందులో నెయ్యి వేసుకుంటున్నాను, ఎందుకంటే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందన్నమాట. రెండింటిని మనము ఇలా బాగా డ్రై మీన్స్ బాగా మనకి రోస్ట్ అయ్యేలాగా ఇలా గోల్డిష్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. పక్కన తీసేసుకోండి. దీనికి మనం ఇప్పుడు 2 సైడ్స్ని మయోన్ అప్లై చేసుకున్నాం. టేస్ట్ చాలా చాలా బాగుంటుందన్నమాట. 2 సైడ్స్ని ఇలా అప్లై చేసుకోండి. ఇప్పుడు దీన్ని మనం ఎగ్ బీట్లో డిప్ చేసేసుకొని ఒక ప్యాన్ పైన వేసుకున్నాం. 2 సైడ్స్ని ఎగ్ బీట్లో డిప్ చేసుకోండి. 2 పీసెస్ని ప్యాన్ పైన వేసేయండి. ఇప్పుడు మిగిలిన ఎగ్ బీట్నంతా దీనిపైన ఇలా నీట్గా పోర్ చేసేసుకుందాం. ఇప్పుడు మనం సైడ్ బై సైడ్ తిప్పేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకోండి, ఎందుకంటే మాడిపోకుండా బాగా వస్తుందన్నమాట. చూడండి, ఇప్పుడు 2 సైడ్స్ మనకి బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు సర్వ్ చేసుకోవచ్చు అన్నమాట. చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండ్ చాలా హెల్తీనండి. పిల్లలైతే తినరు మనకి, ఎందుకంటే స్కూల్ వ్యాన్స్ తొందరగా వస్తాయి కనుక ఇలా చేసి పెడితే ఈజీగా తినేస్తారు. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్ రూపంలో నాకు చెప్పడం మర్చిపోవద్దు. అలాగే లైక్ చేయండి, ప్లీజ్ షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. లైక్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. హ్యావ్ ఏ గ్రేట్ డే.